హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ అపజయం ఎరుగని ధీరుడు లెక్క ముందుకు సాగుతున్నాడు. టాస్క్లకి ఒకసారి నిఖిల్ దిగాడు అంటే విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా టాస్కులు ఆడి వరుసగా గేమ్స్ అయితే గెలుస్తూ పోతున్నాడు. ఇక తాజాగా ఈ వారం బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే రేస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదటి 2 రోజుల పాటు నిఖిల్ని కనీసం ఎవరు టాస్కులోకి కూడా తీసుకోలేదు. ఎందుకంటే నిఖిల్ని తన అపోనెంట్గా టాస్క్లోకి తీసుకుంటే నిఖిల్ చేతిలో ఓడిపోతాము అన్న సంగతి అందరికీ బాగా తెలుసు. దీంతో ఎవరు నిఖిల్ని సెలెక్ట్ చేయలేదు, తీసుకోలేదు. అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన పునర్నవి వితిక నిఖిల్ని ఒక పోటీదారుడిగా బయటకైతే తీయడం జరిగింది. దీంతో టాస్క్లో మొత్తం 4 అయితే పాల్గొన్నారు. ఆ 4 ఎవరు అంటే నిఖిల్, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ. ఈ 4కి బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ ఏమిటి అంటే ఆయిల్ ఛాలెంజ్ టాస్క్. ఈ ఆయిల్ ఛాలెంజ్ టాస్క్ని ఈ సీజన్లోనే అతి కష్టమైన ఫిజికల్ టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కాళ్ళు మొత్తం ఆయిల్ పూసుకొని ఆ తర్వాత చెక్కపై ఒకవైపు నుంచి మరోవైపుకు నడుచుకుంటూ వెళ్ళి అటువైపు ఉన్న ఒక బొమ్మను తీసుకొని మళ్ళీ అదే చెక్కపై ఇటువైపుకు నడుచుకుంటూ వచ్చి దాన్ని బాక్స్లో వేయాల్సి ఉంటుంది. అయితే చెక్కపై నడవడం ఏమంత ఈజీనే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వారి కాళ్ళకి ఆయిల్ అంతా ఉంది కాబట్టి చెక్కపై ఆయిల్ కాళ్ళతో బ్యాలెన్స్ చేస్తూ, అది కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో పెట్టిన చెక్కపై నడవడం అంటే అంత ఈజీ కాదు. కానీ అటువంటి టాస్క్ని కూడా నిఖిల్ కేవలం 2 నిమిషాల్లోనే పూర్తి చేసి టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్గా నిలబడాడు. టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్ అయ్యాడు. కేవలం నిఖిల్ 2 నిమిషాల్లోనే టాస్క్ పూర్తి చేస్తే మిగిలిన వారందరికీ దాదాపుగా 5 నిమిషాలు పట్టింది టాస్క్ని పూర్తి చేయడానికి. దీంతో పునర్నవి వితిక చివరన నిఖిల్ గురించి మంచిగా పొగుడుతూ నిఖిల్ని అయితే 3వ కంటెండర్గా చేశారు. ఇప్పటి వరకు ఫినాలే టాస్క్లోకి భాగంగా రోహిణి, అవినాష్ టాస్క్లో కంటెండర్స్గా నిలిచారు. తాజాగా ఆ లిస్టులోకి నిఖిల్ కూడా చేరాడు. సో ఏదేమైనా టికెట్ టు ఫినాలే వంటి రేస్లో కూడా అత్యంత కష్టమైన టాస్క్లో కూడా 2 నిమిషాల్లో టాస్క్ గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న నిఖిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేము. సో దీంతో నిఖిల్ అభిమానులు కూడా నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సో ఫైనల్గా నిఖిల్ 2 నిమిషాల్లోనే టాస్క్ పూర్తి చేసి అద్భుత విజయాన్ని అందుకొని మెగా చీఫ్ టికెట్ టు ఫినాలే టాస్క్ కంటెండర్గా నిలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.